లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. యేసయ్య ఏమంటున్నాడు? ఐదో మాట, దప్పిగొనుచున్నాను. ఇంత ముందు వరకు మనం అదే మాట మాట్లాడుకుని ఉంటాంలే. ఎండ ఎక్కువ పెట్టేస్తుంది, దప్పిగా అవుతుంది, అయ్యా అమ్మ కదలొద్దంటున్నారు ఎట్లా అని అనుకున్నారు. కానీ యేసయ్య రసన ఇచ్చి దప్పిక తీర్చాడు. హల్లెలూయా. ఇది మన శారీరక దప్పిక. శారీరకంగా మనకి దాహం అయితే మనము కూల్ వాటర్ అని, థమ్సప్ అని, ఏవే ఒకటి మనము దాహం తీర్చుకోవడానికి తాగుతాం. కానీ ఇక్కడ యేసయ్యకున్న దప్పిక శారీరక దప్పిక అయితే కాదు, ఆత్మీయ దప్పిక. ఇంక మాట్లాడొద్దు వెనకవతల, ఇంకా సమయం అయింది కాబట్టి కొంచెం సమయం ఓపికతో కూర్చోండి, ఇంకెవ్వరు మాట్లాడొద్దు. ఏమంటున్నాడు యేసయ్య? చెప్పండి, ఐదో మాట అందరూ బిగ్గరగా చెప్పండి. నేను దప్పిగొనుచున్నాను. పురుషులారా నీరసించిపోవద్దు, మీరే హుషారుగా ఉండాలి. నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? మనం శారీరకంగా కూడా చూసుకున్నట్లయితే యేసయ్య గెత్సెమనే తోటలో సిలువ వేయబడిన ముందు రోజు రాత్రి నుంచి ఆయన ఆ తోటలో ఉన్నాడు. అప్పటి నుంచి సిలువ వేసేంత వరకు కూడా ఆయనకి ఒక్క చుక్క నీళ్లు లేవు, ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఆయన శారీరకంగా నీళ్ళ కోసం అడగలేదు, కానీ ఆత్మీయంగా ఈ మాట పలుకుతున్నాడు. ఏమనంటే, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. దీని కొరకు యేసయ్య కొన్ని వేల సంవత్సరాల క్రితము దావీదు భక్తుడు ప్రవచనాల్లో మనకు తెలియజేస్తాడు. లేఖనాలు అవి చూద్దాము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. ఆ లేఖనాలు నెరవేరడానికి మాత్రమే యేసయ్య ఈ మాట పలుకుతున్నాడు. కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనం చదివి వినిపించండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. కాదమ్మా, 22:15. నా బలము ఎండిపోయి పెంకు వలె ఆయను. నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. హల్లెలూయా. ఆయన బలం ఎండిపోయిందంట. నాలుక ఎక్కడ అంటుకుపోయిందంట? మనకి దప్పిగా అయిందనుకో, మన పెదాలు ఏమైపోతాయి? పెదాలు ఆరిపోతాయి. నాలుక ఎండిపోయింది అంటామా లేదా? ఒక గంట నీళ్లు తాక్కుంటేనే అలా అయిపోతుంది. కానీ యేసయ్య నాలుకంట దవడను అంటుకుపోయిందంట. బలం ఏం లేకుండా పెంకులా అయిపోయినాడంట. ఆయన చిల్ల పెంకు వలె ఆయన అయిపోయాడని దావీదు భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ ప్రవచనం చెప్పాడు. అది యేసయ్య ఇప్పుడు సిలువలో నెరవేర్చడం కొరకే ఆయన పలుకుతున్న మాట, నేను దప్పిగొనుచున్నాను. లేఖనాలు నెరవేరడానికి యేసయ్య ఈ మాట పలుకుతున్నాడు. మన బాడీ ఒక 2 గంటలు ఈ ఎండల కాలం నీళ్లు తాకుండా ఉండగలరా? అస్సలు ఉండలేం. క్షణం 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 రావడం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, నీళ్ళు తాగడం. ఆ నీళ్ళు తాక్కుంటే మనం ఉండగలమా? ఉండలేం. కానీ ఆయన తాగలేదండి. ఈరోజు నైట్ నుంచి రేపు 3 గంటల వరకు, అంటే ఆ రాత్రి ఆ తోటలో ప్రార్థన చేసినప్పటి నుంచి మళ్ళీ సిలువలో ఆయన మరణించేంత వరకు ఆయన నీళ్ళని తాగలేదు. అప్పటికి ఆయన మాట్లాడుతుంది. శారీరకంగా అయితే ఆయన మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నేను దప్పిగొనుచున్నానంటే మీకు నీళ్ళో జ్యూసో మజ్జిగో ఇస్తారు. కానీ యేసయ్యకి ఏమి ఇచ్చారో తెలుసా? చదవండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం చదివి వినిపించండి అమ్మా. అంతటా బోలం కలిపిన ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. హల్లెలూయా. బోలము కలిపిన ద్రాక్ష రసం. ఈ బోలం అనేదంట ఒక పెయిన్ కిల్లర్గా పనిచేస్తుందంట. వినండి, ఆయన దప్పికొనుచున్నాను అనగానే ఆయనకి ఏమి ఇచ్చారు?
బోలము కలిపిన ద్రాక్షారసం. బోలం అనేది పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ అంటే మనకేమైనా నొప్పులు వస్తే ఆ నొప్పులు తగ్గించడానికి, మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నడుముకి ఒకటి ఇస్తారు, ఎస్, ఆ ఇంజెక్షన్ ఇస్తారు. దానివల్ల మనకి ఏంటంటే ఆ నొప్పి అనేది తెలీదు. ఇప్పుడు ఈయన ఇన్ని శ్రమలు పడ్డాడు కదా, ఇన్ని కొరడా దెబ్బలు తిన్నాడు కదా, ఇంత కష్టపడ్డాడు కదా, ఈయనకి ఎంతో కొంత నొప్పి తగ్గించాలని చెప్పి ఆయనకి ఆ బోలం ఇచ్చారు. కానీ ఆయన తీసుకోలేదు. తీసుకున్నాడా? ఆ స్పంజి ముంచి ఆయన మూతి దగ్గర పెడతారు. అప్పుడు ఆయన ఇలా మొహం తిప్పేసుకుంటాడు. ఒకవేళ నేను అది తీసుకుంటే నేను ఎక్కడ మత్తుడైపోతానేమో, నేను ఎక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చనేమో, నా నొప్పి నేను మర్చిపోతానేమో అని ఆయన అది కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు తెలుసా. అది ఆయన తీసుకోలేదు. ఆ బోలము కలిపింది ఆ స్పంజి పెట్టి ఈ సోపు పుడకని దానికి తగిలించి ఆయన మూతి దగ్గర పెడతారు సైనికులు. కానీ ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయనకి ఆ సమయంలో ఉంది శారీరక దప్పిక అయితే కాదు, ఆత్మీయ దప్పిక. ఆత్మీయ దప్పిక. ఆయనకి ఆ నొప్పి తగ్గించడానికి వాళ్ళు ఇద్దామనుకున్నారు సైనికులు, కానీ ఆయన అది తీసుకోవడానికి ఇష్టపడలేదండి. ఇష్టపడలేదు. నేను ఈ నొప్పిని భరించాలి, నేను ఈ కొరడా దెబ్బలు తినాలి, నాకు ఈ రక్తం గారాలి, నాకు ఈ నొప్పి తెలియాలి, ఎందుకంటే ఇది నా తండ్రి యొక్క చిత్తము, అది నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. ఈ సోపు పుడకని తగిలిస్తారు ఆ స్పంజికి. ఈ సోపు అనే మాట ఎక్కడ విన్నారు మీరు? ఈ సోపు అనే మాట ఎక్కడ విన్నారా? విన్నారా? ఎక్కడ విన్నారు? హిస్సోపు అనే మాట ఎక్కడ విన్నారు చెప్పండి? నోరు బాగుగా తెరవాలి. మొట్టమొదటిగా హిస్సోపుని ఎక్కడ ఉపయోగిస్తారంటే, మోషే గారు ఉన్నారు కదా, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని గుర్తొచ్చిందా ఐగుప్తు నుంచి కానానికి తీసుకెళ్ళడానికి అడగడానికి ఎవరికి దగ్గరికి వస్తాడు? ఫరో రాజు దగ్గర. కానీ ఫరో రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అప్పుడు ఎన్నో శ్రమలు ఐగుప్తు దేశం మీదకి వస్తాయి. చివరి శ్రమ ఏంటంటే సంహార దూత వస్తుంది. ఏ దూత? ఎందుకు? ప్రజలందరినీ చెప్పాలి చంపడానికి. అప్పుడు మోషే గారు చెప్తాడు, ఒక గొర్రె పిల్లని మీరు తీసుకుని దాన్ని వధించి దాని రక్తంలో హిస్సోపుని, అది ఇంతే ఉంటుందంటండి, చిన్న మొక్క అంటది, ఎక్కడ గోడల్లో మొలుస్తుంది అంటది. దాన్ని తీసుకుని ఆ రక్తంలో ముంచి మీ గుమ్మాలకి, నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి రాయండి అని అక్కడ దాన్ని ఉపయోగిస్తారు. అది మళ్ళీ ఎక్కడ ఉపయోగిస్తున్నారు? యేసయ్య దగ్గర. యేసయ్యకు ఏమందిస్తున్నారు? చిరకను అందించడానికి. మొదటి పస్కాలో అక్కడ ఉపయోగించారు, చివరి పస్కాలో ఇక్కడ ఉపయోగిస్తున్నారు. తండ్రి అయిన దేవుని కాలంలో ఉపయోగించారు, మళ్ళీ కుమారుడు కొరకు ఆ సోపు పుడకను ఉపయోగిస్తున్నారు. అది ఎంత ధన్యతో కదా ఆ చిన్న మొక్కకి. ఆ చిన్న మొక్క ఎంత ధన్యత కదా, ఎంత భాగ్యమో. ఆ చిన్న మొక్కని దేవుడు తండ్రి అయిన కాలంలో, దేవుని కాలంలో ఉపయోగించాడు. మళ్ళీ కుమారునికి ఫస్ట్, మళ్ళా లాస్ట్ దాన్ని ఏం చేశారు? ఉపయోగించారు. ఆ బోలాన్ని యేసయ్యకి అందించారు. కానీ యేసయ్య దాన్ని తీసుకున్నాడా? ఆ పెయిన్ కిల్లర్ని తీసుకున్నాడా? ఆ ద్రాక్షారసాన్ని తీసుకున్నాడా? ఆ స్పంజిని నోట్లోకి రానిచ్చాడా? రానిలే. ఎందుకంటే ఆయనకున్న దప్పిక కేవలము ఆత్మల కొరకైన దప్పిక. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి లోకంలో. వాళ్ళందరి కొరకు నేను ఈరోజు సిలువ పైన ప్రాణాన్ని పెడుతున్నాను. నా ఈ మరణం ద్వారా అయినా, నా ఈ సిలువ త్యాగం వల్ల అయినా ఎవరో ఒకరు మారుతారనే ఆశ ఆయనకి ఆ రోజుండి ఆ మాట ఆత్మీయంగా, అయ్యా నేను దప్పుకొనుచున్నాను,
ఆత్మల కొరకైన దప్పిక. ఎన్నో ఆత్మలు లోకంలో పడి నశించిపోతున్నాయ్యా. నా ఈ శిలువ యాగం ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలని ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలో ఆయనకి అంత దప్పికుంది. ఆయనకి శక్తి ఉందా ఆ సమయంలో? ఆయనకి బలం ఉందా? బలము చిల్ల పెంకు వలె అయిపోయింది. నాలుక దవడను అంటికిపోయింది. ఎముకలు స్థానం తప్పి ఉన్నాయి. ఆయనను కూడా ఆ సమయంలో ఆయన ఆత్మల కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. మరి మనం అన్నీ బాగున్నాయి, పైనుంచి కింద వరకు అన్నీ బాగున్నాయి లేదా? బలము ఉంది, కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, చూపు మంచిగా ఉంది, మాట ఇంకా మంచిగా ఉంది. మరి నువ్వు ఎంత దప్పిక కలిగి ఉన్న ఆత్మల కొరకు? దప్పికుందా? దాహం ఉందా? అయ్యా నేను ఒక్కదాన్నే, నా కుటుంబం ఒకటే రక్షింపబడితే సరిపోదయ్యా. ఎన్నో ఆత్మల లోకంలో పాపం అనే ఊబిలో పడి లేవలేనంతగా నశించిపోతున్నాయి. వాటి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఏ రోజైనా దాహం కలిగి ఉన్నావా? నువ్వు దాహం కలిగి ఉన్నావా? ఏ రోజన్నా నేను ప్రార్థించినప్పుడు ఈరోజు ఆత్మల కొరకు మాత్రమే నేను దప్పిక కలిగి ఉన్నానని ఏ రోజన్నా భారం కలిగి ప్రార్థన చేశామా? మౌనంగా ఉండుటకు మనం ఇక్కడికి తీసుకొని రాబడలేదు. చెప్పాలి, మీ దప్పిక ఎంత? సమయం అయిపోతుంది. అర్ధగంటలో 3 మాటలు, ఇది మాట అయిపోవాలి, ఇంకా 2 మాటలు, ఒక అర్ధగంట మాత్రమే సమయం. మనం ఆత్మల కొరకు ఏం కలిగి ఉండాలి? దప్పిక కలిగి ఉండాలి. యేసయ్య సిలువలో పలుకుతున్న 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. వాటి నిమిత్తమే నేను భారము కలిగి ఈ మాట మాట్లాడుతున్నాను. అదే దప్పిక ఈరోజు నీలో నాలో ఉండాలి. ఆత్మల కొరకు దప్పిక, ఆత్మల కొరకు దాహం. ఒక ఆత్మ నశించిపోతుందా? అయ్యా ఈ ఆత్మ పాపంలో పడిపోతుందా? అయ్యా దీన్ని రక్షించండి అని నువ్వు దప్పిక కలిగి, దాహం కలిగి, ఆశతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ఇంతవరకు మనం చేయలేము. ఇక నుంచి మనము ప్రార్థన చేద్దాం. అయ్యా వారిని రక్షించండి. నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ కుటుంబస్తులు కానీ ఎంతోమంది దేవుని ఎరుగక ఈ లోకయాత్ర ముగిస్తున్నారు. దేవుని తెలుసుకోక చనిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. ఒకసారి ఊబిలో పడితే మనం లేయగలమా? ఊబిలో పడితే మనం లేయగలమా? అలాంటి పాపమని ఊబులో ఎంతోమంది యవ్వనస్తులు, యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు పడిపోతున్నారు. వారిని లేపడానికి నువ్వు ఎలా ఉండాలి? దాహము కలిగి ఉండాలి. హల్లెలూయా. దప్పిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు 5వ మాట ఏంటంటే యేసయ్య పలుకుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట ద్వారా చాలా ఉంది కానీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇక నుంచి ఆత్మల కొరకు దప్పిక కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆత్మల కొరకు దేని కొరకు? నూతన ఆత్మలు మన మందిరానికి తీసుకురాపడాలి. నూతన ఆత్మలు మన మందిరానికి తీసుకుని రాబడాలంటే నీవు ఆత్మల కొరకు ఏమి కలిగి ఉండాలి? దప్పిక కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రములు. ఈ 5వ మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. అయ్యా దప్పిగొనుచున్నానని మీరు మాట్లాడారు. అదే దప్పిక, అదే దాహము, అదే ఆశ తండ్రి మాలో తండ్రి, మా బిడ్డల్లో తండ్రి మీరు ఉంచండి ప్రభా. అనేక నూతన ఆత్మల కొరకు మేము దప్పిక కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి. అయ్యా ఇంకా 2 మాటలు ఉన్నాయి, వాటిని కూడా మేము ధ్యానించడానికి అయ్యా మీ సహాయం దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండిటి మధ్యలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం.
జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. అది చివరి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి 6వ మాట 7వ మాట మనం చూస్తే ఇక్కడ యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. 7వ మాట చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఈ 2 మాటల్లో ఒక మాట సిమిలర్గా కనిపిస్తుంటుంది. ఏంటంటే అప్పగించుచున్నాను, నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 2 మాటల్లో మనం చూస్తున్నాం ఆత్మను అప్పగించేస్తున్నాడు. 6వ మాటలో ఏం అప్పగిస్తున్నాడు, 7వ మాటలో ఏం అప్పగిస్తున్నాడో ఈ 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా విన్నట్లయితే 6వ మాటలో ఏం అప్పగిస్తున్నాడంటే దేవుడు తన పంపిన పనిని చేసేసి యేసు ప్రభు అప్పగిస్తున్నాడు. 7వ మాటలో ఏం అప్పగిస్తున్నాడంటే అయ్యా ఇంకా నా పని అయిపోయింది, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాటలో పని అప్పగించాడు, 7వ మాటలో ఆత్మను అప్పగించాడు. అర్థమవుతుందా? జాగ్రత్త వింటున్నారా? 6వ మాటలో ఏం అప్పగించాడు? పని. ఇచ్చిన పని నమ్మకంగా చేసేసి అప్పగించేశాడు. 7వ మాటలో ఏం అప్పగించాడు? అయ్యా సమస్తం అయిపోయింది, ఇంకా నా శరీరంలో కూడా సత్తు అయిపోయింది, నా శరీరంలో ఇంకా ఏమీ లేదు, నా ఆత్మను నీకు అప్పగించేస్తున్నాను. 2 మాటలు మనం గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, ఏం పని చేసి తన ఆత్మను అప్పగించాడు అనేది మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం పని చేశాడు? ఇక్కడికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం పని చేశాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదివినిపించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎవరికన్నా ఏదైనా పని చెప్పాననుకోండి, జాగ్రత్తగా వినండి, అందరు నా మాట వినాలి. త్వరగానే మనము ముగించుకుందాం. ఇవి చివరిగా నేను చెప్తున్న మాటలు, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా ఏదైనా పని చెప్తే సగంలో విడిచిపెట్టి వెళ్తే ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా సరే. కానీ సంపూర్ణం చేసి, మనం ఉన్నా లేకపోయినా సంపూర్ణం చేసి ఆ పని మనం వచ్చిన తర్వాత, ఒకవేళ నేను పని చెప్పి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయి మళ్ళా వచ్చేసరికి పని అయిపోచేసి అయ్యా నువ్వు చెప్పిన పని నేను అయిపోచేసాను, ఇదిగో నువ్వు చెప్పిన పనిని నేను అంతా చేసేసానని మన చేతిలో పెడితే మనం ఎంత సంతోషిస్తాం? చాలా సంతోషిస్తాం కదా. నేనున్నా లేకపోయినా నా ప్రియ కుమారుడు, నేనున్నా లేకపోయినా నా ప్రియ కుమార్తె చక్కగా పని చేసి ముగించేసి నాకు అప్పచెప్పింది చూడు, అది నాకు చాలా సంతోషమని నువ్వు కూడా నలుగురికి చెప్పుకోగలుగుతావు. ఎందుకంటే నీకు అప్పచెప్పారు కాబట్టి ఆ పనిని. ప్రియ సహోదరా, యేసు కూడా అదే చేస్తున్నాడు. తన తండ్రి పంపించిన చిత్తమును ఏం చేయడానికి పంపించాడు? లోకంలో పాపమునంతటిని నువ్వు మోయాలి, ఆ పాపమునంతా నువ్వు భరించాలి, ఆ సిలువలో నువ్వు అప్పజెప్పబడాలి, ఆ సిలువలో నువ్వు మరణించాలి. అయితే నిన్ను సిలువలోకి ఎక్కించేటప్పుడు చాలా కొడతారు, చాలా అవమానపరుస్తారు, చాలా ఇబ్బంది పెడతారు, చాలా నీ మీద ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఇవన్నీ నువ్వు భరించాలి, ఇది నా చిత్తము అని చెప్పాడు. చిత్తాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఏం చేశాడు? ఈరోజు యేసును చూసి నువ్వేం నేర్చుకోవాలి అంటే, ప్రియ సహోదరుడా జాగ్రత్తగా వినండి, యేసును చూసి మనమేం నేర్చుకోవాలి? నా వైపు చూడాలి, గమనించండి. మనం కొంతమందికి చెప్తున్నాం, ఆయనను చూసి బుద్ధి తెచ్చుకోరా, ఆయనను చూసి నేర్చుకోరా అని చెప్తూ ఉంటాం. ఎందుకు ఆ మాట చెప్తుంటామంటే, ఆయన ఎంత శ్రమ పడ్డాడో నాకు తెలుసు, ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు, ఆయన ఎన్ని అవమానాలు దాటుకొని నడిచాడో నాకు తెలుసు. ఇప్పుడు యేసు గురించి కూడా మనం అదే తెలుసుకోవాలి. యేసు ఎంత శ్రమ పడ్డాడో నాకు తెలుసు, యేసు ఎంత అవమానపరచబడ్డాడో నాకు తెలుసు. ప్రియ సహోదరుడు, ఇవన్నీ ఆయనను చూసి మనం నేర్చుకొని దేవుడు మనకిచ్చిన పనిని చేసేసి మనం కూడా ఒక దినం చెప్పాలి, ప్రభువా నువ్వు ఇచ్చిన పనిని నేను చేసేసాను తండ్రి అని చెప్పే రీతికి నువ్వు రావాలి.
అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన పత్రిక, 2 తిమోతిలకు రాసిన పత్రిక, నీ తెరవద్దు, చదవద్దు, త్వరగా నేను చెప్తూ వెళ్ళిపోతాను. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:7 అంటాడు, నా పరుగును నా విశ్వాసంను కాపాడు. ఆ మాట చెప్తున్నా ఆ మాట చెప్పడానికి చూడండి, దేవుని చిత్తాన్ని ఆయన ఏం చేశాడు, చేసేసాడు. ఇదంతా నేను చేసేసి ఇప్పుడు ప్రభువా నువ్వు చెప్పిన పనిని నేనేం చేశాను, చేసేసాను. ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకోవాల్సింది అదే. నువ్వు కూడా నేర్చుకోవాలి. నువ్వు దేవుని చూసి ఏం నేర్చుకుంటున్నావు? యేసు ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మధ్యలో ఎంత నష్టం వచ్చినా సరే విడిచిపెట్టాడా? నా వైపు చూడాలి. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అవమానించారు, ఇంత పని చేస్తుంటే అవమానిస్తున్నారు అని చెప్పి ఏమైనా దూరం వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా పని చేస్తున్నాం, మనం దేవుని మార్గంలో నడుస్తుంటే మనల్ని కొంతమంది తిడతారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు, ఇంకా ముఖం మీద ఉమ్మి వేస్తారు. నేను యేసు నమ్ముకుంటే ఇంత బాధ పెట్టారని నువ్వు నీ మనసులో అనుకొని, ఎందుకు యేసు నమ్ముకుంటే ఇంత బాధ అని అనుకొని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ యేసుని జ్ఞాపకం చేసుకో. యేసుని జ్ఞాపకం చేసుకో. ఎంత బాధపడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, అన్నీ లోపల ఉంచేసుకొని ఆ యేసు తండ్రి పంపించిన పని అంతా చేసేసి చెప్పేస్తున్నాడు, అయ్యా నువ్వు చెప్పిన పనిని నేను చేసేసాను చెప్పేశాడు. చెప్పి ఏం చేస్తున్నాడు? అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. నువ్వు చెప్పిన పని నేను చేసేసాను కాబట్టి ఇంకా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ప్రియ సహోదరా, మనం కూడా అదే రీతిగా చేయాలి. మనం చేయటానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం విడిచిపెట్టకూడదు. చాలామంది విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోతారు. కొంచెం అవమానం కలిగితే చాలు, కొంచెం ఇబ్బంది కలిగితే చాలు, కొంచెం నష్టం కలిగితే చాలు, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. అలా నువ్వు దూరం వెళ్ళిపోకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది పని చెప్పి అప్పగించేసాడు. 6వ మాటలో సమాప్తమైపోయింది. ఇంకా పని అంతా చేసేసాడు. ఎక్కడ ఏం పని చేయాలో అదంతా చేశాడు. తల్లికి కుమారుడిని అప్పగించాడు, కుమారుడికి తల్లిని అప్పగించాడు. పాపాన్నంతా ఆయన మోసేసాడు. ఇంకా సిలువలో ఆయన పలకాల్సిన మాటలన్నీ పలికేశాడు. ఆయన సిలువలో చీలలు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళు పెట్టి, ఇవన్నీ లేఖనాల్లో ఏమేమి యేసు ప్రభు గురించి రాయబడ్డాయో అన్నీ చేసేసి చెప్పేశాడు. ఇప్పుడు ఈ 7వ మాటకు వస్తే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. చూడండి, ఈ ఆత్మను ఎందుకు దేవుడు యేసు ప్రభు తండ్రికి అప్పగిస్తున్నాడో ఆ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి ఆ మాట. నేనును, మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఒక్కటి నేను చెప్పేసి వివరించేసి ముగించేస్తాను. జాగ్రత్తగా ఉండండి. నేను నా తండ్రి ఇద్దరము ఏకమై ఉన్నాం. ఇప్పుడు విడిపోయారు. తండ్రి కుమారుడు ఏమైపోయారు? విడిపోయారా లేదా? తండ్రి ఎక్కడున్నాడు? నా వైపు చూడాలి. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? అంటే విడిపోయారా లేదా? ఎందుకు విడిపోయారో ఇంతవరకు మనం విన్నాం. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మన కోసమే విడిపోవాల్సింది వచ్చింది. విడిపోయారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళిద్దరు ఏమవ్వాలి? అర్థమవుతుందా నేను చెప్పే మాట? మళ్ళా వాళ్ళిద్దరు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. అందుకు యేసు ఎవరి చేతికి ఆత్మ అప్పచెప్పాడు? ఎవరి చేతికి? చెప్పండి గట్టిగా. తండ్రి చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇద్దరు ఏమైపోతారు? ఏకమైపోతారా? అయితే అది జరగడానికే యేసు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా వాక్యము? ప్రియ సహోదరి, అర్థమైందా? ఆత్మను ఎవరికి అప్పచెప్పాడు? వేరే చోటకి ఎక్కడికి అప్పచెప్పలే, తండ్రి దగ్గరికే ఆత్మను అప్పచెప్పాడు. వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు విడిపోయారు. ఎవరి కోసం విడిపోయారు? చెప్పండి గట్టిగా.
నా కోసం విడిపోయారు. ఇప్పుడు విడిపోయిన ఆయన యేసు ఇక్కడికి వచ్చిన పని అంతా చేసేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? తండ్రి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిందంటే ఇద్దరు ఏమైపోతారు? ఏకమైపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పజెప్పేశాడు యేసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, అప్పజెప్పేశాడు. అయిపోయింది మొత్తం. అయిపోతానే యేసు ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే భూకంపం వచ్చేసింది. ఆ ప్రాంతం అంతా భూకంపం అయిపోయింది. యెరూషలేములోని దేవాలయంలో తెర పైనుంచి కిందకి ఏమైపోయింది? చినిగిపోయింది, చీలిపోయింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏమైపోతున్నారు? ఏకమైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఆయన వచ్చాడు, ఆయన పనిని చేశాడు, ఆయన ముగించేశాడు, తండ్రికి అప్పచెప్పాడు. ఈరోజు ఈ మాటలన్నిటి ద్వారా నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం గ్రహించావు అంటే ఈ ఒక్క మాట, ప్రియ సహోదరి సహోదరా, యేసు ఏం చేశాడో అది నేను చేయాలి. నేను చేసి నా ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? యేసుకు అప్పచెప్పాలి. నన్ను రక్షించిన నా యేసుకు నేను అప్పచెప్పాలి. అంతవరకు నమ్మకంగా ఈ పనిలో మనమందరము కొనసాగుదుముగాక. అందరూ మోకరించి